ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని ఇటీవలే ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా జరుగుతోందని, మరింత సమయం కావాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 18కి కోర్టు వాయిదా వేసింది. రెండు 2019లో ద్వారకలో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేయడానికి ప్రజానిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్తో సహా ఇతరులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఆ అభ్యర్థనను ఢిల్లీ కోర్టు అంగీకరించింది.